పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. తెలంగాణ సచివాలయంలో కేబినెట్ భేటీ ప్రారంభమైంది. కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నివేదికపై మంత్రివర్గంలో చర్చిస్తున్నారు. కమిషన్ నివేదికపై షార్ట్ రిపోర్టు సిద్ధం చేసింది ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధ్యయన కమిటీ. కమిషన్ నివేదికపై కేబినెట్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాళేశ్వరం కమిషన్ రిపోర్టు మీడియాకు లీక్ అయిన నేపథ్యంలో ఈ అంశంపై కూడా చర్చించే అవకాశం ఉంది. కాళేశ్వరం కమిషన్ రిపోర్టులో కీలక అంశాలు ఉన్నాయి. ప్రాజెక్టులో విధాన ఆర్థికపరమైన అవకతవకలు జరిగాయని, ప్రభుత్వ నిధులు దుర్వినియోగమయ్యాయని కమిషన్ తేల్చింది. మేడిగడ్డ, అన్నారం, సొందిల్లా ప్రాజెక్టులపై కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు అని, వాప్కోస్ నివేదిక తొక్కిపెట్టారు అన్న కమిషన్ చెప్పింది. తుమ్మిడిహట్టిలో నీటి లభ్యత లేదు అని సమర్థించుకున్నారు అని, తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు సైట్ మార్చడంలో నిజాయితీ, చిత్తశుద్ధి చూపలేదు అని కమిషన్ నివేదికలో పేర్కొంది. బ్యారేజీల నిర్మాణ ప్రాథమిక అనుమతులకు కేబినెట్ ఆమోదం లేదు అని కమిషన్ వెల్లడించింది. కాళేశ్వరం అవకతవకలకు పూర్తి బాధ్యత కేసీఆర్దేనని కమిషన్ తన నివేదికలో స్పష్టం చేసింది. ఈ క్రమంలో కాసేపట్లో మొదలు కానున్న కేబినెట్ సమావేశంలో కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై చర్చ ఎలా ఉంటుందో అన్న ఆసక్తి నెలకొంది. తెలంగాణ సచివాలయంలో కేబినెట్ భేటీ ప్రారంభమైంది. కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నివేదికపై మంత్రివర్గంలో చర్చిస్తూ ఉన్నారు. కమిషన్ నివేదికపై షార్ట్ రిపోర్టు సిద్ధం చేసింది ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధ్యయన కమిటీ. కమిషన్ నివేదికపై కేబినెట్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాళేశ్వరం కమిషన్ రిపోర్టు మీడియాకు లీక్ అయిన నేపథ్యంలో ఈ అంశంపై కూడా చర్చించే అవకాశం ఉంది. కాళేశ్వరం కమిషన్ రిపోర్టులో కీలక అంశాలు ఉన్నాయి. ప్రాజెక్టులో విధాన ఆర్థికపరమైన అవకతవకలు జరిగాయని, ప్రభుత్వం నిధుల దుర్వినియోగమయ్యాయని కమిషన్ తేల్చింది. మేడిగడ్డ, అన్నారం, సొందిల్లా ప్రాజెక్టులపై కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు అని, వాప్కోస్ నివేదిక తొక్కిపెట్టారు అన్న కమిషన్ చెప్పింది. ఇక తుమ్మిడిహట్టిలో నీటి లభ్యత లేదు అని సమర్థించుకున్నారు అని, తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు సైట్ మార్చడంలో నిజాయితీ, చిత్తశుద్ధి చూపలేదు అని కమిషన్ నివేదికలో పేర్కొంది. బ్యారేజీల నిర్మాణ ప్రాథమిక అనుమతులు కేబినెట్ ఆమోదం లేదు అని కమిషన్ వెల్లడించింది. కాళేశ్వరం అవకతవకలకు సంబంధించిన పూర్తి బాధ్యత కేసీఆర్దేనని కమిషన్ తన నివేదికలో స్పష్టం చేసింది. తెలంగాణ సచివాలయంలో కేబినెట్ భేటీకి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. శేఖర్. ఎస్ మహేశ్వరి, తెలంగాణ సచివాలయంలో కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. 2 గంటలకు కేబినెట్ సమావేశం జరగాల్సి ఉంది, కానీ కొంతమంది మంత్రుల ఆలస్యం వల్ల 3 గంటలకు ప్రారంభమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ కేబినెట్ సమావేశం జరుగుతూ ఉంది. ప్రత్యేకంగా కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు మీద చర్చించడానికి ఈ కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సాధారణంగా ప్రతి 15 రోజులకు ఒకసారి జరగాల్సినటువంటి కేబినెట్ ఈ నెల 12వ తేదీన రెగ్యులర్ షెడ్యూల్ ప్రకారం జరగాల్సి ఉండేది. కానీ ఈరోజు కాళేశ్వరం కమిషన్ ఫైనల్ రిపోర్టు మీద చర్చించుకునేందుకు, తదుపరి చర్యలు తీసుకునేటువంటి అంశం మీద నిర్ణయం తీసుకునేటువంటి విధంగా ఈ కేబినెట్ సమావేశం జరుగుతూ ఉంది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రారంభమైంది. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి ఫైనల్ రిపోర్టు మీద 3 అధికారులతో అధ్యయన కమిటీ వేసింది. ఆ అధ్యయన కమిటీ 6 పేజీలతోటి ఒక సమ్మరీ రిపోర్టును తయారు చేశారు. ఈ సమ్మరీ రిపోర్టులో నిబంధనలకు విరుద్ధంగా ప్రాజెక్టు పనులు జరిగాయని, అట్లాగే నిబంధనలకు విరుద్ధంగానే నిధులు విడుదల జరిగాయని, అట్లాగే అధికారులు, ఏజెన్సీకి సంబంధించినటువంటి ప్రతినిధులు కుమ్మక్కై కుట్ర ప్రకారం బడ్జెట్కు సంబంధించినటువంటి రిలీజ్ చేయించుకున్నారని, అట్లాగే డిజైన్ల మార్పుకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, వ్యాప్కామ్ సంస్థ ఇచ్చినటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంప్లిమెంట్ చేయకుండా స్వతహాగా నిర్ణయాలు గత ప్రభుత్వ పెద్దలు తీసుకున్నటువంటి అంశాలన్నింటినీ సమ్మరీ రిపోర్ట్లో అధికారులు చేర్చారు. వీటన్నిటి మీద కేబినెట్కు ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో ఇవ్వన్నారు. తదుపరి చర్యలు ఏ రకంగా ఉండాలి, ఈ లీగల్ ఒపీనియన్కు సంబంధించినటువంటి విషయం మీద ముందుకు వెళ్ళాలా, అసెంబ్లీ సమావేశాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసి దీని మీద చర్చ జరిపిన తర్వాత సిట్ లాంటి ఎంక్వైరీకి సంబంధించినటువంటి దానికి ఆదేశించాలా, లేదంటే సిఐడికి ఈ కేబినెట్
చర్చ తర్వాత సిఐడికి ఆదేశించి విచారణ చేయించాలన్నటువంటి విషయం మీద మరికొద్ది సేపట్లోనే క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్గా చూసుకుంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి వైఫల్యాలకు పూర్తి బాధ్యత గత ముఖ్యమంత్రి కేసీఆర్ వహించాల్సి ఉంటుంది. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆయనే వహించాల్సి ఉంటుంది అన్నట్టుగానే ఈ సమ్మరీ రిపోర్ట్ తేల్చింది. కాబట్టి కేబినెట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది చూడాల్సి ఉంటుంది. మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ శేఖర్.